అండి ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం పోహా చేస్తున్నాను. యాక్చువల్గా మ్యాగీ 2 మినిట్స్ రెసిపీ అంటారు కదా, బట్ అది అన్హెల్దీ ఫుడ్. అదే హెల్దీగా క్విక్గా 2 మినిట్స్లో రెడీ చేసుకోవాలి అంటే పోహా చేసుకోవచ్చు. యాక్చువల్గా పోహా అనేది నార్త్ ఇండియన్ స్టైల్. ఇప్పుడు మన సౌత్లో కూడా చాలా మంది చేసుకుంటున్నారు. మన వర్షన్లో అటుకులు ఉప్మా అని అంటారు. దీనికి కావాల్సింది ఆనియన్, పల్లీలు, క్యారెట్, కరివేపాకు, చిల్లీ అండ్ ఫైనల్గా ఒక 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్న అటుకులు. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినపప్పు, కరివేపాకు అండ్ మిరపకాయలు వేసుకొని తాలింపు వేగాక పల్లీలు కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఈ టైంలోనే సాల్ట్, పసుపు వేసుకొని పసుపు పచ్చి స్మెల్ పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా అటుకులు వేసుకొని కలుపుకోవడమే. అంతే, పోహా అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది. డైట్ చేసిన వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ గార్నిషింగ్ కోసం మీద ఉల్లిపాయలు మిక్చర్ వేసుకున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.